వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. భగవత్ లీలలు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి స్వాగతం. నిత్యం భగవంతుడి నామస్మరణ, నిత్యం భగవంతుడి గురించి తెలుసుకోవడం, నిత్యం భగవంతుడితో పాటు ప్రయాణం చేయడం. ఇంతే. ఇంతకు మించి భక్తి అంటే తిండి నిద్ర మానేసి భగవంతుడితోనే గుళ్ళలోనే గడుపుతూ ఇలానే ఉండాలి అని రూల్ ఎక్కడా లేదు. భగవంతుడి గురించి తెలుసుకుంటూ మన యొక్క టోటల్ జీవితంలో అది కూడా ఒక భాగం చేసుకుంటే అప్పుడు భగవంతుడికి మనం సన్నిహితంగా ఉన్నట్టే లెక్క. ఇదే మోడర్న్ డెఫినిషన్లో భక్తి అంటారేమో నాకు తెలియదు కానీ, బట్ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద వేదాలు, గ్రంథాలు, పుస్తకాలు ఇవన్నీ చదివి అవపోసన పట్టాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు చెప్తే విని తెలుసుకుంటే అది కూడా ఆ భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది. ఇదే ఉద్దేశంతో భాగంగా భగవత్ లీలలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నేను దీప్తి. అండ్ మరి ఆ భగవంతుడి లీలల్ని చాలా సింప్లిఫై చేసి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఉపన్యాసకులు, ప్రముఖ వేద పండితులు బొర్రా పాండురంగ నవీన్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి కనెక్ట్ అవుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సూపర్. సో మీకు తెలుసు, చక్కగా మీతో ప్రయాణం చేస్తూ భగవత్ లీలలు ఈ కార్యక్రమాన్ని ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం. అసలు మనం ఏం మాట్లాడుకుంటాం, ఆడియన్స్కి మీరిచ్చే మెసేజ్, ఆ భగవంతుడికి ప్రతి ఒక్కళ్ళు చేరాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మార్గం ఏంటి అర్థం కాదు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చాలా సంతోషమైనటువంటి ప్రోగ్రామ్ మనం ఈరోజు చేస్తున్నామనే చెప్పాలి అసలు. ఎందుకంటే భక్తి అనేది అందరూ అనుకుంటారు ఏదో మంత్రాలు చదివితేనే భక్తి, లేకపోతే రోజు గుళ్ళకెళ్తేనే భక్తి, లేకపోతే ఇప్పుడు రేపు యమునా పుష్కరాలు లాంటివి పుష్కరాలు వస్తాయి, వెళ్ళి అక్కడెక్కడో పుట్టిన చోటే ఫలానా ప్రదేశంలోనే స్నానం చేసేస్తేనే భక్తి, లేకపోతే ఫలానా దేవాలయానికి వెళ్తేనే భక్తి అనే భావంతో చాలామంది ఉంటారు. ఈ భక్తి అనే దానికి అసలు కొలమానం ఏమిటి అనేది ఎవ్వరికీ ఒక సరి అయినటువంటి అవగాహన లేదు. అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సరి అయిన గైడెన్స్ చేయకపోవడం. వీళ్ళందరూ కూడా మన పక్కన ఉన్నటువంటి, అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అసలు మామూలుగా. అంటే ఒక విమర్శాత్మకమైనటువంటి విషయం కాదు కానీ మామూలుగా మనం చెప్పుకుందాం. మన ఇంటి పక్కన ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది, అలాగే ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది అనుకుందాం. అక్కడ ప్రముఖమైనటువంటి చోట శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, వాస్తవికమైనటువంటి మాట. ఎందుకనంటే అది నిత్యోత్సవాలని, పక్షోత్సవాలని, మాసోత్సవాలని, ఇలాగ రకరకాలైనటువంటి ఉత్సవాలు, దానికి తగ్గట్టుగా అన్నదానాలు, ఇలా పూజలు, నైవేద్యాలు ఇలాగ అంగరంగ వైభవంగా జరగడం వల్ల ఆ బింబానికి ఎక్కువ శక్తి వస్తుంది. అలాగే మన పక్కన ఉన్నటువంటి దేవాలయం, అక్కడ పూజారి గారు ఉంటారు, ఆయన చదువుకున్న వ్యక్తి ఉంటారు. ఆయన కూడా ఆయన ఉన్నటువంటి పరిధిలో ఆయన నైవేద్యాలు చేస్తారు, పూజలు చేస్తారు, త్రికాలార్చనలు చేస్తారు, అలాగే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు చేస్తారు. ఫలానా ఒక రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలా? చేసుకుంటేనే, ఆ రోజు చేసుకుంటేనే భగవంతుడు కనిపిస్తాడా మనకి? అసలు ఎందుకు ఆ రోజు తప్పించి భగవంతుడు ఉండడా? వెంకటేశ్వర స్వామి వాస్తవంగా మన కోసం, మనమందరం కోసం ఆయన నిలువు కాళ్ల మీద కలియుగం మొత్తం నిలబడ్డానికి నుంచున్నాడు. ఆయన ఒక్క రోజుకి ఎందుకు పరిమితం చేశారు అసలు? ఇవన్నీ ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి ఒక అపోహ. ఒక రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామి, ఒక రోజు మాత్రమే అమ్మవారు, ఒక రోజు మాత్రమే వినాయకుడు. ఇది ఏ రోజు కాదు. భగవంతుడికి రోజు అనేది లేదు, తిథి లేదు, వారం వర్జ్యం ఇలాంటివి ఏమీ లేవు. మనకి మనస్సు ప్రశాంతత చేకూరడానికి ఒక దేవాలయం, మన మనస్సుని భగవంతుడి మీద దృష్టి పెట్టడానికి ఒక విగ్రహం, మన మనస్సు ఎక్కడికి చంచలంగా వెళ్ళిపోకుండా ఒక నది. ఎలాగైతే సముద్రము, మనిషి ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయంటే సముద్రం మొదల్లో ఉన్నటువంటి అలల్లా ఉంటాయి. ఒక్కసారి ఆ అలలు కొంచెం ప్రయాణం చేసి మనం లోపలికి వెళ్తే సముద్రం చాలా నిశ్చలత్వంగా ఉంటుంది. ఆ అలలు దాటడానికి ఉపయోగపడేదే దేవాలయం. అది దాటి భగవంతుడి దగ్గరికి మనం చేరుకుంటే ఆ భగవంతుడిని చూడంగానే ఆ నిశ్చలమైనటువంటి ఆ సముద్రం ఎలాగైతే ఉంటుందో అలాగ భక్తుడి మనస్సు మారిపోవాలి. ఒక్కసారి ట్రాన్స్పరెంట్లీ, అంటే మనం చూస్తే కింద ఉన్నటువంటి బంగారపు గని కూడా కనిపించాలి. ఆ కనిపించడానికి ఉపయుక్తమైనటువంటి మార్గం ఎవరికి అర్థం కావాలి. అవును. ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్తే చాలా మంది పెద్ద పెద్ద హోమాలు చేస్తేనో,
పెద్ద పెద్ద అవును. పూజలు చేస్తేనే తప్పించి భగవంతుడు ప్రత్యక్షం అవడం అనే భావన చాలా మందికి మూఢనమ్మకం ఉంది. గ్రహస్థితి బాలేదా? వెంటనే ఏదో ఒక జపాలు చేసేయాలి. చేయాలి. యాగాలు చేయాలి. ఎ అంటే అవన్నీ చేస్తేనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడా? ఎప్పుడూ కాదసలు. అలా కాదు అసలు. భగవంతుడు ఉన్నదే కలియుగంలో కలౌ స్మరణాన్ ముక్తిః సూక్తం అసలు ఫస్ట్. అంటే కలియుగంలో స్మరణ చేస్తేనే ముక్తి. హ్మ్. స్మరణ చేయడానికి మన మనస్సు సహకరించదు అసలు. ఆ సహకరించని ఆ మనస్సుని భగవంతుడి వైపు మళ్ళించే కార్యక్రమమే మనం ఈ భగవత్ లీలా కార్యక్రమం. హ్మ్. దానికి మనం ఎంత సులభతరం చేయగలమో అదంతా మనం ఇప్పుడు చెప్పదలిచాం అసలు. హ్మ్. ఎందుకనంటే దీంట్లో మనం ఈ ప్రోగ్రాంలో పూర్తిగా మనం భక్తుల యొక్క అపోహల్ని పటాపంచలు చేయదలుచుకున్నాం. అసలు హ్మ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను పెద్ద పెద్ద హోమాలు చేయొద్దు అన్ను. పెద్ద పెద్ద పూజలు చేయొద్దన్ను. అవన్నీ కాదన్ను. కానీ శక్తి లేనివాడు, డబ్బు లేనివాడు, వాడందరూ ఇంకా కుదరదా? ఒక వైతరణి నది దాటాలనుకుందాం. అవును. ఒక గోవుని దానం చేస్తేనే వైతరణి నది దాటుతాడని శాస్త్రంలో ఉందనుకుందాం కాసేపు. అయితే ఆ గోవు ఒక ₹1,00,000 ఉంటుంది. లేనివాడు ఎక్కడి నుంచి తెస్తాడు? ₹1,00,000 లేనివాడు వైతరణి నది దాటడా ఇంకా? ఇంక జీవితకాలం ఆ ముందే ఉంటాడా? ఏంటిది హ్మ్. అసలు? ఎందుకని? అంటే మీరు శర్మ గారు మీరు అన్ని శాస్త్రాలు తెలిసి మీరేమిటో ఏదో కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. హ్మ్. కమ్యూనిస్ట్ కాదు. ఇదేంటంటే అసలైన భక్తి. అసలు భక్తి ఏమిటి? మనం వేదం ఏం చెప్తోంది? వేదం చదువుకున్న వాడిని ఒక ముని అన్నారు. ఒక యోగి అన్నారు. ఒక పిచ్చివాడు అన్నారు. హ్మ్. ఎందుకనంటే ఆయన తపస్సు అయిపోదు. ఆయన ఆయన ఆ వేదంతో తపస్సు చేసేస్తాడు. హ్మ్. ఆయన పూర్తిగా ఆ వేదం చదువుకున్న తర్వాత ఇంతింత బంగారపు వేసుకోవాలా, ఇంత నగలేసుకోవాలా, ఇంతింత పెద్ద పెద్ద పంచెలు కట్టుకోవాలా, ఇన్నిన్ని ఆలోచనలు ఉండవు. ఒక ఒక భగవంతుడి యొక్క రూపం తెలుసుకున్న వాడికి ఐహికమైనటువంటి సుఖాల మీద వ్యామోహం ఉండదు. హ్మ్. అందుకని పిచ్చివాడన్నారు. అందుకే అంత విజ్ఞానం తెలుసుకున్నటువంటి పరమశివుడు ఏమీ వేసుకోడు. హ్మ్. ఆభరణాలు అక్కర్లేదు ఆయన. ఆయన పుర్రెల మాలలు ధరిస్తాడు. ఇలా. ఆయనకి ఏ ఆభరణాలు అక్కర్లేదు అసలు. జ్ఞానవంతుడు లాగానే ఉంటాడు ఎప్పుడూ గూడా. జ్ఞానం చెప్పాలి అసలు భక్తులకి. హ్మ్. అసలు నువ్వు వైతరణి నది దాటడం కోసం గో ₹1,00,000 పెట్టి గోవునే దానం చేయక్కర్లేదు. హ్మ్. దానికో మార్గం ఉంది. హ్మ్. అసలు ఒక చిన్న కథ ఉంటుంది. సత్యభామ, రుక్మిణీల కథ అని. దాంట్లో రుక్మిణి తులసి దళం వేస్తేనే తులాభారం ఇటు తూగింది అని ఒక పిట్ట కథ ఉంది మామూలుగా. అది భాగవతంలోను వాటిల్లోనూ ఎక్కడా ఉండదు. అది పిట్ట కథలంటారు. ఆ పిట్ట కథలో తులసి దళం వేయడం వల్ల సత్యభామ ఆవిడ ఆ పిట్ట కథలో తులసి దళం వేసిందా, పుష్పం వేసిందా అది పక్కన పెట్టేది. అసలు భక్తితో స్వామివారిని చిన్న తులసి దళంతో కూడా మనం కొలవగలం. హ్మ్. హ్మ్. డబ్బు గలవాడు ఒక బస్తా మల్లెపూలు తెచ్చి పూచి హ్మ్. నీకెందుకు? నీకు భగవంతుడు అంత డబ్బిచ్చాడు హ్మ్. ఈరోజు. డబ్బు లేనివాడు చెట్టు పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి. హ్మ్. అసలు ఇంటి దగ్గర నుంచి చెట్టు పువ్వులు రోజు ఏదైనా పూజ చేయాలి కంపల్సరీ. భగవంతుడు పూజ చేయాలి. ఎందుకంటే భగవంతుడి పూజ మన కోసం చేయాలి. భగవంతుడి కోసం కాదు. కాదు. అసలు ఎప్పుడు అసలు. హ్మ్. భగవంతుడు నీ కోసం పూజ భగవంతుడికి అవసరం లేదు. అసలు నన్ను భగవంతుడు పూజ చెయ్యి అని భగవంతుడు చెప్పడుగా. చెప్పడసలు. అసలు ఆయన పూజలు అందుకోవడం కోసం కాదు. మనం ఎందుకు పూజలు చేస్తున్నామంటే, మనకిన్నిస్తున్నటువంటి భగవంతుడికి మనం ఏదో ఒకటి సమర్పించాలి. హ్మ్. సమర్పణా భావన దృష్టితో మనం చేస్తున్నటువంటిదే తప్పించి పూజ అనేది, నాకు పూజ చేయమని ఏ దేవుడు చెప్పలేదు అసలు. ఒక షోడశోపచార పూజలు చేస్తూ ఉంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క పుష్పంగా మనం సమర్పించడం. ఒక్కొక్క దానికి ఒక డెఫినిషన్ ఉంది. ఒక అర్థం ఉంది. ఓ పరమార్థం ఉంది దానికి. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. అవన్నీ ఎందుకు చేస్తాం? ఇవన్నీ మనం ఈ భగవత్ లీలననే కార్యక్రమంలో మనం చెప్పదలిచాం అసలు. అద్భుతం. అసలు మనం ఇప్పటివరకు ఇన్ని చెప్పుకున్నాం. అసలు భగవంతుడిని పూజించడానికి కోట్లే అక్కర్లేదు అని చెప్పి. హ్మ్. అసలు ఇది మనం చెప్పుకోవడానికి అసలంటూ ఒక విషయం ఉండాలా? అసలు హ్మ్. పురాణంలో ఏం జరిగింది? అసలు పూర్వం ఎప్పుడైనా ఇలాగ చిన్నవాళ్ళని భగవంతుడు రక్షించాడా? అసలు అదొక మామూలుగా ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం మామూలుగా. చిన్న కథ. ఒకానొక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం దగ్గర 2 పిచ్చుకలున్నాయి. ఆ పిచ్చుకలు 2 గుడ్లు పెడుతాయి. ఆడ పిచ్చుక గుడ్లు పెడుతుంది. గుడ్లు పెడుతూ ఉంటే, గుడ్లు పెట్టంగానే సముద్రుడు అన్నాడు, "ఇది నా ప్రదేశం.
మీరు ఇక్కడ గుడ్లు పెట్టకూడదు, నేను అలలు వస్తాయి, అలలు వచ్చి కావాలని తీసుకెళ్ళిపోతాను. మగపక్షి ఆడపక్షి అనుకున్నారు, మనం ఇక్కడ ఆయన ప్రదేశంలో మనం గుడ్లు పెట్టకూడదు, ఆయన చెప్పారు కాబట్టి మనం కొంచెం దూరంలో వెళ్ళి మనం గుడ్లు పెడదాం అని. అంటే అప్పుడు సరే అని చెప్పి వాళ్ళు కొంత దూరంలో పెట్టుకుని, సముద్రుడు చూసావా నన్ను చూసి భయపడ్డారు వీళ్ళు, ఉమ్, ఎలాగైనా సరే ఆ దూరంలో ఉన్నారు కదా వీళ్ళని ఇంకొంచెం మనం భయపెడదాం, ఉమ్, కొంచెం పెద్దల తీసుకొచ్చి చూసావా ఇక్కడ కూడా మీరు ఉండకూడదు, ఇక్కడ ఉంటే నేను తీసుకెళ్ళిపోతారు అని. అప్పుడు మగపక్షి అడిగింది. ఎప్పుడు కూడా మనం ప్రశ్న చేయకపోతే అది చాలా తప్పు అసలు. మగపక్షి అడిగింది, మేము మీరు చెప్పిన పరిధి కంటే కూడా మేము దాటున్నాం కదా, మరి మమ్మల్ని ఎందుకు, లేదు ఇది కూడా నా ప్రదేశమే, మీరు ఇటు వెళ్ళిపోవాల్సింది కాదు, ఎలాగైనా సరే ఇది మీరు చెప్పిన దానికంటే మేము బయట ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఉండదగ్గ వాళ్ళము అని. అంటే సరే అయితే చూద్దాం, మీరో నేను తేల్చుకుందాం సముద్రుడు. ఉమ్, సరే అలాగే ఆడపక్షి గుడ్లు పెట్టింది. ఉమ్, గుడ్లు పెట్టిన తర్వాత ఓ రాత్రి అవ్వంగానే వీళ్ళు ఆహారం కోసం వెళ్ళంగానే సముద్రుడు పెద్ద అలతో వచ్చి ఆ గుడ్లని మింగేశాడు. అయ్యో. ఉమ్, మింగేస్తే చాలా బాధపడ్డాయి ఈ మగ. వెళ్ళి సముద్రుడిని ప్రశ్నించాయి, నువ్వు ఎందుకు మా పిల్లల్ని నువ్వు ఇలా అపహరించు. ఏ తల్లికైనా సరే తన్ను కొడితే బాధ బాధపడదు, ఉండదు. ఉమ్, పిల్లల్ని కొడితే మాత్రం చాలా బాధపడదు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. అలాగే సరే ఈసారి కూడా పక్షులు గుడ్లు పెట్టే సమయం, అప్పుడు ఆడపక్షి అంది మగపక్షి, మనం సముద్రుడితో పోటీ పడలేం కాబట్టి మనం వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ గుడ్లు పెట్టు. అప్పుడు మగపక్షి అంది, నేను భగవంతుడిని నమ్మా, న్యాయం వైపు ఉన్నా, నీతిగా నిజాయితీగా సముద్రుడు ఎంతవరకు చెప్పాడో అతడి పరిధి దాటి నేను ఉన్నా. అలాగ నేనున్నా సరే తను వచ్చినప్పుడు నన్ను రక్షించాల్సింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు. కాబట్టి నేను భగవంతుని ప్రార్థన చేస్తాను, భగవంతుడే ఆ సముద్రుడికి బుద్ధి చెప్తాడు. ఉమ్, కానీ ఆడపక్షి ఎంతైనా సహజమైనటువంటి భయస్థురాలతో అలా వద్దండి అని చెప్పడానికి ప్రయత్నం చేసి మా పక్షి వెళ్ళలేదు. గుడ్లు పెట్టే సమయం వచ్చింది, గుడ్లు పెట్టంగానే మళ్ళీ ఆహారాన్వేషణ వెళ్ళంగానే మళ్ళీ ఈ సముద్రుడు మొత్తం మింగేశాడు. ఆడపక్షి ఏడుస్తూ చెప్పింది, నేను ఎంత చెప్పినా సరే మీరు వినలేదు, భగవంతుడు భగవంతుడు అని అన్నారు, మీరు నమ్మిన భగవంతుడు ఈరోజు నా పిల్లల్ని రక్షించలేదు. ఎందుకంటే మనం చిన్నవాళ్ళ దగ్గరికి భగవంతుడు రాడు, సముద్రుడు పెద్దవాడు, పైగా ఈ భూమండలం మొత్తం మీద సగం ఆక్రమించినటువంటి వాడు. తన్ని చూసి భగవంతుడు ఆలోచిస్తాడు, మనల్ని చూసి కాదు. మనం భూమిలో ఒక చిన్న పిపీలికం, అంటే చిన్న పిట్టలం, మనలాంటి పిట్టలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం వెంటనే ఈ మగపక్షంది, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, భగవంతుడు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడు. మనకి ఇప్పుడు అన్యాయం జరిగింది, మన పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడిని ప్రార్థన చేస్తాం, ఆయన ఏం చెప్తాడో అని చెప్పి తను అకుంఠిత దీక్షతో పక్షిరాజు కోసం ప్రార్థన చేస్తాడు. పక్షిరాజు వచ్చాడు, గరుత్మంతుడు వచ్చి, ఏమిటయా నీ సమస్య అంటే, మేము చిన్నవాళ్ళం కాబట్టి అదేంటి సముద్రుడు ఇలాగా మా గుడ్లని దొంగలించుకుని వెళ్ళిపోయాడు, మా పిల్లలు మాకు లేకుండా చేశాడు, ఇప్పుడు మీరు మా తరపు నిలబడి మాకు న్యాయం చేసి పెట్టాలి అని. అంటే గరుత్మంతుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళి సముద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ముందు ముఖ్యంగా వాళ్ళ గుడ్లు వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళని క్షమాపణ చెప్పు ముందు. సముద్రుడు, నేను చెప్పను, నేను ఎందుకు చెప్తాను, నా ధర్మం ఏంటంటే అల రావడం నా ధర్మం, అలతో పాటు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని సముద్రంలోకి లాక్కెళ్ళిపోవడం నా ధర్మం. కానీ మగపక్షింది ఆయన ఇక్కడ వరకే అని ఒక గీత చెప్పారు, ఆ గీత దాటి మేము ఉన్నాం, అయినా సరే ఆయన కావాలని చేశారు. అంటే సముద్రుడు, మరి వాళ్ళ గుడ్లు వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం నీది, ఇచ్చేసే అన్నాడు సముద్రుడు. నేను ఇవ్వను అన్నాడు. వెంటనే గరుత్మంతుడు నీళ్ళు మొత్తం తాగేశాడు మొత్తం. అర్థం కాలేదు సముద్రుడికి. ఎంతసేపు సముద్రుడు ఏమనుకున్నా అంటే, నేను బాగా గొప్పవాడిని, రత్నరాశులన్నీ నా దగ్గర ఉన్నాయి, ధన సంపదలన్నీ నా దగ్గర ఉన్నాయి, మొత్తం ఈ భూమండలం మొత్తంలో సగం పై భాగం అంతా నా ఆధిపత్యంలో ఉంది, నేను చెప్తే భగవంతుడు వింటాడు, పక్షులు చెప్తే, చిన్న పక్షులు చెప్తే వెండు, కాబట్టి నేను ఆ గుడ్లని నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకున్నాను. వచ్చి ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఆ నీళ్ళు మొత్తం తాగేసేయంగానే సముద్రుడికి ఏం అర్థం కాదు. అంటే వెంటనే నా నీళ్ళు నాకు కావాలి. అంటే
గుడ్లు ఇచ్చేసి నీళ్ళు ఇచ్చేస్తా. ఉమ్, వెంటనే గుడ్లు తీసుకొచ్చి పక్షులకి ఇచ్చి నీళ్ళు మొత్తం ఇచ్చేసాడు ఆయన. ఒక్కటే మాట చెప్పాడు, నీకు రత్నరాశులు ఉండొచ్చు, ధన సంపదలు ఉండొచ్చు, నీ నీళ్ళు ఎవరికి పనికిరావు. ఆ పక్షులు ఉన్నాయి, చాలా ప్రయోజకత్వమైనటువంటి. ఇక్కడ నుంచి ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి వేరే చోట పారుతాయి, వృక్షాన్ని తెప్పిస్తాయి, సంతతి పెంచుతాయి, చాలా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాయి. చిన్నవి కాదు అక్కడ, చిన్నవి పెద్దవి, ధనం ఉంది ధనం లేదు ఈ సబ్జెక్ట్ కాదు. ఎంత శ్రద్ధగా నీ పని చేస్తున్నావు, ఎంత శ్రద్ధగా భగవంతుని ప్రార్థిస్తున్నావు అనే దాన్ని బట్టే నేను చూస్తా తప్పించి నీ దగ్గర రత్నరాశులు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఏమీ లేదా అని. ఇదే మనం భగవత్ లీల అనే సబ్జెక్ట్లో చెప్పబోతున్నాం. అద్భుతం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాంట్లో అసలు చిన్నవారికి భగవంతుడు ఎంత దగ్గరగా ఉంటాడు అని నిరూపించడమే ఈ యొక్క ఎపిసోడ్ల యొక్క మనం ఉద్దేశం. రైట్, చూశారు కదండి. సో రోజుకో కథ చెప్పుకుందాం, ఆ కథలోంచి ఒక నీతి తెలుసుకుందాం, ఆ నీతిని మన జీవితంలో మనం దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం, తద్వారా భగవంతుడికి దగ్గర అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక్కొక్క కథతో ఆ భగవంతుడి దగ్గరికి ఇంకాస్త చేరువయ్యే మార్గాన్ని చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కావాల్సింది అడగకు, నీకు అవసరమైనది ఆయనిస్తాడు. నమ్మకముంచు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. భగవత్ లీల.